మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన ఈ ఆరాధనలో పాల్పొందిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీళ్ళ భద్రపరిచిన దేవునికే మహిమ కలుగునుగాక. ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి నిత్యము నడిపించిన దేవునికి ఒక్క క్షణం రెండు చేతులతో స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు ఒక మాటను మనం ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. 2 వారాలుగా మనం వింటున్నాం కదా ఒక మాట. మూలవాక్యం ఎవరికైనా గుర్తుందా? ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. అంటే నెమ్మది. విశ్రాంతిని కలుగు చేస్తాను అంటే క్షేమం. విశ్రాంతిని కలుగు చేస్తాను అంటే ఆరోగ్యం. విశ్రాంతిని కలుగు చేస్తానంటే సమృద్ధి. విశ్రాంతిని కలుగు చేస్తానంటే ఈ లోకంలో ఉన్న ధనధాన్యాలో వస్తువాహనాలు సంపాదన అనుకోకండి. ప్రతిరోజు దేవుడు మీకు మీ కుటుంబాలకు విశ్రాంతిని దయచేయునుగాక. ఏమండి, ధనధాన్యాలు వస్తువాహనాలు సంపదలు ఇవి కాకోకుండా మాకు విశ్రాంతి అంటే ఎలా బ్రతుకుతాం? ధనం ధాన్యం లేకుండా ఎలా బ్రతుకుతామండి? సంపాదన లేకుండా ఎలా జీవిస్తామండి అని మీరు అనుకోవచ్చు. కానీ నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు, బ్రతుకుతాడు. ఈ రోజున మనము నీతిమంతులుగా జీవిస్తే ఆకాశ పక్షులను పోషించే దేవుడు మనల్ని పోషించలేడా? ప్రతిరోజు ఆయన ఏ రకంగా వాటికి ఆహారం సిద్ధపరచాలో, దేనికి ఏ రకంగా ఆయన సమృద్ధిని దయచేయాలో ఎరిగిన దేవుడు మనలను మన కుటుంబాలను ఆయన పోషించునుగాక. ఎలా ఉంటే పోషిస్తాడు? ప్రయాసతో ఉన్న మనం, ప్రయాసల వైపు పరిగెడుతున్న మనం ఆ ప్రయాసల నుంచి విడిపించబడి దేవుని వైపు పరుగులు తీయగలిగితే, నీతిమంతునివైన ఆయన యేసు వైపు మనం చూడగలిగితే, నీతిమంతుని బిడ్డలమైన మనలను ఏ రోజైనా పస్తు ఉంచడు. ఆమెన్ చెప్పండి. ఏ రోజు దరిద్రం ఉంచడు. ఆమెన్ చెప్పండి. ఏ రోజు కొరత ఉంచడు. ఆమెన్ చెప్పండి. ఈ రోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో ఏ ప్రయాసతో ఉంటున్నా ప్రతి ప్రయాసను తొలగించి క్షేమాన్ని సమృద్ధిని మీ కుటుంబాలకు ప్రభు అనుగ్రహించునుగాక. ఇంతకీ ఆయన ప్రయాసపడి రమ్మంటున్నాడు కదా, ఏమి నేర్పిస్తున్నాడు? మొదటి మాట మనం విన్నాం కదా, చెప్పండి చెప్పండి అందరు చెప్పండి. మనము ఆత్మ విషయమై ఎలా ఉండాలి? దీనులై ఉండాలి. శారీరక విషయంలో దీనులుగా ఉండకూడదు. చెప్పాను కదా, శారీరక విషయంలో మనం సమృద్ధిగా ఉండాలి. శారీరక విషయంలో మనం అన్ని విషయాలు ఒకరికి పెట్టే స్థితిలో ఉండాలి. కానీ ఆత్మ విషయంలో మనం ఎలా ఉండాలి? దీనులై ఉండాలి. దీనులై ఉండమనంటే చెప్పాను కదా 3 మాటలు. దీనుడు ఎంతసేపు స్టేటస్ అనేది చూసుకోడు. దీనుడు ఎంతసేపు పొందుకునేంతవరకు పోరాడుతూనే ఉంటాడు. దీనుడు ఎంతసేపు అడుగుతూనే ఉంటాడు, అయ్యా నాకు అవసరత తీర్చవా, నా కుటుంబానికి అక్కర తీర్చవా, నా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యని పరిష్కరించవా, నా బిడ్డల భవిష్యత్తు దీవెనకరంగా మనం అడుగుతూనే ఉండాలి. నిన్ను అడిగాం కదా, ఈ పూట అడగకపోతే ఏమైద్దిలే, మొన్న అడిగాం కదా, ఈరోజు అడగకపోతే ఏమవుద్దులే అని మనం సరిపెట్టుకోకూడదు. కొన్ని ఉపమానాలు మీకు చెప్పాను కదా. ప్రతి ఒక్కరూ అడుగుతూనే ఉండాలి. బైబిల్ గ్రంథంలో మాట ఉంది కదా, అడుగుడి అంటే అడుగుడు మీకు ఇవ్వబడునన్న మాట మనందరికి తెలిసిన మాటే. కానీ ఇవ్వబడేంత వరకు మనం అడుగుతూనే ఉండాలి. ఆమెను చెప్పండి. ఈరోజు అడిగాం కదా అని నీరసించిపోయి, ఈరోజు అడిగాం కదా అని చెప్పి సొమ్మసిల్లిపోయి దేవుడి కార్యం చేయలేదు, మొన్న అడిగా, అంతకుముందు అడిగా, 6 నెలల క్రితం అడిగా, సంవత్సరం క్రితం అడిగా, దేవుడు నాకు కార్యం చేయలేదు అని కొన్నిసార్లు కృంగిపోతుంటాం. దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చేంత వరకు, మనం పొందుకునేంత వరకు అడుగుతూనే ఉండేవారిగా మనల్ని దేవుడు నిలబెట్టునుగాక. అందుకే ప్రార్థనలో మనం విసిగిపోకూడదు, ప్రార్థనలో మనం సొమ్మసిల్లిపోకూడదు, ప్రార్థనలో మనం నీరసించిపోకూడదు. ఎందుకో తెలుసా? మనం ఎవరో తెలుసా? దేవుని సన్నిధిలో అడిగి పొందుకునే వారిగా మనం మార్చబడదుము గాక. ఆత్మ విషయమే మనం ఎలా ఉండాలి? మరొక మాట విన్నాం కదా, అదే మాట, దుఃఖపడేవారు ధన్యులు, ఓదార్చబడతారు. ఆత్మ విషయంలో దీనులుగా ఉన్న మనం, ఇందాక సహోదరు చెప్పిన మాట, సంపద ఉన్నా లేకపోయినా సంతోషంగానే ఉండాలి. ఆమె చెప్పండి. ఏది ఉన్నా లేకపోయినా సరే, నా దేవుడు నాకు అన్యాయం చేశాడే, నా దేవుడు నన్ను పట్టించుకోలేదే, నా దేవుడు మర్చిపోయాడే అన్న మాట మన నోట రాక, ఉన్నప్పుడు
సమృద్ధి ఉన్నప్పుడు అదే సంతోషం, దేన స్థితిలో ఉన్నప్పుడు కూడా. గట్టిగా చెప్పండి. దేన స్థితి అయినా సమృద్ధి అయినా, భక్తులు పాట కూడా పాడారు కదా, దేన స్థితి అయినా సంపన్న స్థితి అయినా నేను నీ మీదే ఆధారపడతానయ్యా. ప్రతిరోజు ప్రతి క్షణం దుఃఖపడేవారు ధన్యులు. ఎవరెవరు దుఃఖపడతారో కొన్ని మాటలు వింటూ వచ్చాం కదా. మన జీవితాల్లో దుఃఖం అనేది మన శరీరంలో, మన ఒంట్లో ఒక భాగంగా ఉంటుంది. ఎంతసేపు దుఃఖపడుతూనే ఉంటాం ఏదో ఒక విషయంలో. ఎవరో ఏదో ఒక మాట అన్నారని దుఃఖం ఉంటుంది. ఏదో ఒక రకంగా మన గాయపరచబడి దుఃఖపడుతూనే ఉంటాం. అయితే దుఃఖపడేవారట ఎలాంటి వారంట? ధన్యులు వాళ్ళు. ఈ రోజున ఎవరు ఏ దుఃఖంలో ఉన్నారో, మీరు నాకెందుకు వచ్చింది దుఃఖం, నాకెందుకు వచ్చింది కష్టం, నాకెందుకు వచ్చింది ఈ సమస్య అని కంగారు పడకండి. మీరు ధన్యులు. ఆమెను చెప్పండి. ఎందుకో తెలుసా? మీ దుఃఖంలో మిమ్మల్ని ఓదార్చేది మనిషి కాదు, మహిమ కలిగిన దేవుడి మిమ్మల్ని ఓదార్చబోతున్నాడు. హన్న దేవుని సన్నిధికి వెళితే, దుఃఖంతో వెళితే దేవుడు ఓదార్చి ఒక ప్రవక్తని ఆమె గర్భం నుంచి ఇచ్చాడండి. తన భర్త అంటాడు, 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠుడిని కాదా అని. అయినప్పటికీ కూడా ఆమె దుఃఖంతో దేవుని సన్నిధికి వెళ్ళింది, కార్యాలు చూసింది. హిజ్కియా దేవుని సన్నిధికి వెళ్ళాడు, కన్నీటితో దుఃఖంతో గోడ తట్టు తిరిగి మొర్రపెట్టాడు, దేవుడి కార్యాలు చేశాడు. ఎన్ని తెలుసు మనకి, ఎన్ని వింటున్నాం, కానీ దుఃఖంతోనే ఉంటాం. నన్నెవరు ఓదారుస్తారని సమస్యలు నలిగిపోతుండే. ఒక మాట చెప్పనా? మనం ఏడ్చినంతకాలం మనుషులు ఏడిపిస్తూనే ఉంటారు. ఆ మాట తెలుసా మీకు? మనం ఏడుస్తున్నంతసేపు మనుషులు మనల్ని ఏడిపిస్తానంటారు, కానీ మన దేవుడు ఒక్కడే మనల్ని ఓదారుస్తాడు. మన దేవుడు ఒక్కడే మనల్ని ధైర్యపరుస్తాడు. ఒకవేళ మనం ఏడుస్తున్నప్పుడు ఎవరైనా మనల్ని ఓదార్చినా పక్కకు వెళ్ళి వీళ్ళకి ఎలాగ జరగాలనుకునే వాళ్ళు ఉంటారు. ప్రతిరోజు కూడా నీ దుఃఖం దేవుడి నిన్ను ఓదార్చే దుఃఖంగా మార్చబడును గాక. నీ సమస్యలు పరిష్కరించే దుఃఖముగా మార్చబడును గాక. కన్నీటితో పిడికెడు విత్తనాలు విత్తినవాడు ఏం చేస్తాడండి? సంతోషమనే పనలను మోసుకొని వెళ్తాడు. ఈ రోజున నీకు వచ్చిన దుఃఖం ఏదైనా కావచ్చు, ఆ దుఃఖం వెనక దాచి ఉన్న ఆశీర్వాదం మీరు పొందుకొందురుగాక. మరొక మాట చదవండి. ఒక మాట మనం చూసుకొని ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే మీరు ఆ మాట అందరూ చూడండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని, అంటే ఈ భూమిని అంతటి స్వతంత్రించుకుంటారంట. ఈ రోజున సాత్వికులు ఎవరు అని మీరు ఆలోచిస్తే, పరిశుద్ధ గ్రంథంలో సాత్వికులు ఎవరు అంటే మోషేని ప్రభు అంటాడు, సాత్వికుడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నమ్మకమైన వాడు. ఈ రోజున అట్టి సాత్వికమైన మనసు మనలో ఉండాలని మన ప్రభువు కోరుకుంటున్నాడు. సాత్వికులు ధన్యులు అంటే ఏమి మాట్లాడుకుని మౌనంగా చేతులు కట్టుకుని కూర్చునేవారు అని కాదు. ఎంతగా ఏ రకమైన పరిస్థితులు వచ్చినా సరే నాకేం పట్టనట్టు ఉండేవారు కాదు. సాత్వికులు అంటే ప్రభువు దగ్గర నుంచి ఆయన పోలికలో, ఆయన రూపంలో నడిపించబడేట్లుగా మార్చబడేవారు. ఆయన సారూప్యంలోకి తీర్చిదిద్దబడగలిగిన వారు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఉంటుంది ఒక మాట. మోషే సాత్వికుడని మనందరికి తెలుసు కదా. మోషేని దేవుడే తన ఇల్లంతట్లో నమ్మకమైన వాడని చెప్పడం మనందరం విన్నాం కదా. అయితే అటువంటి మోషే ఒక రోజున ఒక సమస్య వచ్చింది. ఏమిటా సమస్య? వారి అక్క, వారి అన్నయ్య కలిసి ఈయన గురించి మాట్లాడుతున్నారు. వీని భార్య గురించి, ఎక్కడి నుంచో తీసుకుని వచ్చాడా భార్యని, ఏ దేశం నుంచి తీసుకుని వచ్చాడు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతుంటే, ఒక మాట మీరు ఆలోచించండి. ఎవరైనా మనల్ని అంటే ఊరుకుంటాం, కానీ ఇంట్లో భార్యని అంటే ఎవరిని ఊరుకుంటారా? లేదా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు అంటే ఎవరిని ఊరుకుంటారా? ఇంట్లో ఉన్న బిడ్డలను అంటే మనమంటే వాళ్ళు పడతారు, లేదా మనమంటే సహించుకుంటాం. కానీ మన ఎదుట మన పిల్లల్ని కానీ, భార్యని కానీ, తల్లిదండ్రులను కానీ ఏమైనా అన్నారనుకోండి, వెంటనే మనం ఏమవుతాం? కోపపడతాం, లేదా వాళ్ళ మీద రివర్స్ అవుతాం. నన్నన్నా పర్వాలేదురా, ఎందుకని మా ఇంట్లో వాళ్ళు అన్నావు, నన్నన్నా పర్వాలేదు ఎందుకని నా తల్లిదండ్రులు అన్నావు అని గొడవకు దిగేవాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ మోషేని మీరు గమనించండి. తన భార్య గురించి తన అన్న, తన అక్క మాట్లాడుతున్నప్పటికీ కూడా మౌనంగా ఉన్నాడండి. అది చూశాడు దేవుడు. ఈ రోజున మనలో సాత్వికం, ఎన్నెన్నోసార్లు మన మీదకి లేనిపోయిన నిందలు వస్తుంటాయి, అవమానాలు వస్తుంటాయి. ఇందాడ సహోదరి అక్క సాక్ష్యం చెప్పారు కదా, ఎన్నిసార్లు ఎదుటి వారికి మేలు చేసి పగలనక రాత్రనక ఆదివారం ప్రార్థన కూడా మాని తిరిగితే వాళ్ళు చివరికి చేసింది ఏంటో తెలుసా? నిందలు. చివరికి చేసింది ఏంటో తెలుసా? ఒక మాటలో చెప్పాలంటే ద్రోహం. ఒక మాటలో మనం చెప్పాలంటే నష్టం. ఎన్ని కష్టాలు కలిగినా ప్రభువు నమ్మదగినవాడు. ఆమెను చెప్పండి. ఆయన విడిచిపెట్టాడు. ఆమెను చెప్పండి.
ఈ రోజు నీ మాటలు వింటున్న మనం సాత్వికులుగా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, ఇదిగో ఎవరైనా నిన్ను ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించండి. ఇది నాకు కూడా మొన్న మధ్యన వరకు మామూలుగానే చెంప గురించి కొట్టడం అనుకున్నాం. ఒక సేవకుడు చెప్పగా విన్నాం. ఏంటంటే ఆ రోజుల్లో వాళ్ళు చెంపతో కొట్టడం అంటే ఇలా కొట్టేవాళ్ళు కాదంట, ఇలా ఈ చేయబెట్టి కొట్టేవాళ్ళు. అలా కొట్టేది ఆ చెంప కొట్టగానే మరొకసారి చెంప చూపించమని ఆ రోజులో వచ్చింది. అదే గాంధీ గారు కూడా చెప్పారని చెప్పి రకరకాలుగా చెప్తాం కదా. ఈ రోజున దీని గురించి నేను వివరించట్లేదు, కానీ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. సాత్వికులుగా మనం ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభు మీద ఆనుకుంటాం. ఆమెను చెప్పండి. సాత్వికులుగా మనం ఉంటే మన ఇరుగు పొరుగు వారు దీవించబడాలని, మన ఇరుగు పొరుగు వారు రక్షించబడాలని, ఇక్కడికి ఇదిగో ఈ విధంగా ఈ ప్రార్థన జరగడానికి కూడా ఎంతమంది ఎన్ని రకాలుగా సహాయం చేశారో తెలుసా? దీనికోసం ఎండలో తిరిగిన వాళ్ళు ఉన్నారు, ఈ గదిని చూడడానికి ప్రయాసపడిన వారు ఉన్నారు. ఈ రోజున సాత్విక మనసు మనం కలిగి ఉంటే మనం దీవించబడతాం. సాత్వికులు ధన్యులు. వాళ్ళు ఏం స్వతంత్రించుకుంటారంట? భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఒక మాట చెప్పనా, ఇక్కడ ఈ విధంగా ఆరాధన జరగడానికి సహకరించిన ప్రయాసపడిన ప్రతి ఒక్క బిడ్డలు అందరూ కూడా వారు దేవుని సందులో ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా మార్చబడుదురుగాక. ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్క క్షణం మనం ఆగి ఆలోచన చేస్తే, సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారన్న మాట వింటున్నాం కదా. ప్రతిరోజు భూలోకం స్వతంత్రించుకుంటారంటే ఏదో అక్కడ ఇల్లు సంపాదించుకుంటాం, స్థలం సంపాదించుకుంటాం, పొలం సంపాదించుకుంటాం, ఏదో ఒకటి నాకు పితరుల ఆస్తి వస్తుందని అనుకోకండి. దేవుడు నీకు ఇచ్చిన దానిలో, నీ కుటుంబానికి దేవుడు సమకూర్చిన దానిలో నీవు సమృద్ధిగా జీవించేటట్లు దేవుడు చేయునుగాక. నీకు ఏ లోటు లేకుండా సంతోషంతో జీవించే ఆ జీవితం ఉంటే చాలు కదండి. ఏది సంపాదించినా ఒక రోజుని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. అయితే సాత్వికులుగా మనం జీవిస్తే ఈ భూలోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే, ఈ భూలోకంలో ప్రజలందరి రక్షణ కోసం మనం ప్రార్థన చేస్తాం కదా. చేసిన ఆ ప్రార్థన ద్వారా పరలోకంలో ఎంతమంది ఇక్కడ రక్షించబడి వచ్చారో వారందరినీ నీవు నీ ద్వారా ప్రభు సంపాదించేటట్లుగా నీ కొరకు దేవుడు సిద్ధపరచునుగాక. ఈ రోజున ఒక మనిషి ప్రార్థనకి రావాలన్నా, ఒక మనిషి ప్రార్థన చేయించుకోవాలన్నా మనలో ఏముండాలి? ఏముండాలండి? సాత్వికం లేకుండా కసురుకున్నాం అనుకోండి, ఎవరైనా వస్తారా? అరిసామనుకోండి, ఎవరైనా వస్తారా? ఒకవేళ ఎన్ని రోజులు వస్తారు, వచ్చినా మనం వచ్చిన వారిని అరుస్తున్నా, ఒకవేళ మనం వాళ్ళ మీద కసురుకుంటున్నా ఎంతసేపు ఉంటారు? ఈ రోజున సాత్వికమైన మనసు మనకు చాలా అవసరం. ఆమేన్ చెప్పండి. సాత్వికమైన మనసుతో మనము అనేకులను రక్షించే సాధనాలుగా మనము మార్చబడదుము గాక. ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ దేవుని సందులో మనం వింటున్న ప్రతి ఒక్క మాట విని విడిచిపెట్టే వారిగా మనం ఉండకూడదు. ఆ మాటని భద్రం చేసుకొని ఆ మాటల ప్రకారం నడిచేవారిగా మన ఆత్మీయ జీవితం సాగునుగాక. ఏ ప్రయాసతో మీరు వచ్చినా, ఏ ప్రయాసలు మీకున్నా, ప్రతి ప్రయాసలో ఉన్న వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. నా యొద్దకు రండి. ఆయన యొద్దకు వస్తే ఆయన మనకు బోధిస్తాడు. ఆయన యొద్దకు వస్తే ఆయన మనకు నేర్పిస్తాడు. ఆయన యొద్దకు వస్తే మనల్ని ఆయన ఎలా మనం ఆత్మీయతలు జీవించాలో ఒక్కొక్కటి నేర్పిస్తాడు. కొండ మీద ప్రసంగం ఇదే ప్రజలకు బోధించాడు. ఆయన బోధించిన ప్రసంగంలో ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, వారు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. తర్వాత మాట, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఈ రోజున ఈ పూట మనం వింటున్న మాట, సాత్వికులు ధన్యులు, వారు మొట్టమొదటి మాట ఏమో పరలోకాన్ని స్వతంత్రించుకొని ఉంటారంటుంది. చివరి మాట మనం వింటే దాంట్లో కూడా పరలోకం ఉంటుంది. మిగతా అన్నీ భూ సంబంధమైనటువంటి ఆలోచనలు, ఆశలు కనబడుతుంటాయి. ఈ రోజున మనం దేవుని సన్నిధిలో ఈ మాట వింటున్న మనం ఎన్నో విషయాలు చెప్పడానికి మనసులో ఉన్న ఒకే ఒక్క మాట మీ మనసులో ముద్రించబడాలని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకంటే ఏదైనా సరే సమయానుకూలంగా జరిగేదానికి విలువ ఉంటుంది. సమయానుకూలంగా జరిగే ప్రార్థన అయినా, సమయానుకూలంగా చేసే భక్తి అయినా, సమయానుకూలంగా నడిచేటువంటి నడకైనా ప్రతి దానిని దేవుడు చూస్తాడు. ఎందుకంటే మనకు ఒక క్రమం దేవుడు మనకు నేర్పాలి. ఆ క్రమంలో ప్రతిరోజు మనం నడిపించబడే వ్యక్తులుగా మార్చబడదుము గాక. ఈ రోజున నీవు నేను ఎలా ఉండాలి? గొడవ పడేవాళ్ళుగా ఉండాలా? అరిసేవాళ్ళుగా ఉండాలా? మనలో సాత్విక హృదయాన్ని దేవుడు దయచేయును గాక. మన మాట సాక్ష్యం చెప్పాలండి. మన మాట అనేకులను ఓదార్చే మాటగా ఉండాలి. మన మాట అనేకులను దేవుని సన్నిధికి నడిపించే మాటగా ఉండాలి. ఒకవేళ మన మాట ద్వారా ఎవరైనా దేవుని సన్నిధికి వెళ్ళకపోతే దానికి లెక్క మనమే చెప్పాలి.
దేవుని సందులో ఇదిగో ఈ మాట మనసులో పెట్టుకోండి. వాక్యానుసారంగా వచ్చిన వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా, మనము సాత్వికులుగా ఉంటే మన మాట మృదువైన మాటగా ఉండునుగాక, మన ప్రార్థన పరిశుద్ధమైన ప్రార్థనగా మార్చబడునుగాక. ఈ రోజున సాత్విక మనస్సుతో నీవు మోకరించినా, సాత్విక మనస్సుతో నీవు ప్రార్థించినా, సాత్విక మనస్సుతో నీవు చేతులెత్తినా, ప్రభువు నీ కొరకు దిగి వచ్చి కార్యాలు ప్రారంభించునుగాక. సాత్విక మనసు, ఒక్క మాట మనసులో జ్ఞాపకం వచ్చింది చెప్తాను వినండి. ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధికి వెళ్ళారండి ప్రార్థన చేయడానికి. మనందరూ తెలిసిన ఉపమానాలు ఇవన్నీ. ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధికి ప్రార్థన చేయడానికి వెళ్తే, ఒక వ్యక్తి ఎంత గంభీరంగా ప్రార్థన చేస్తున్నాడో మీకు తెలియందేం కాదు. ఎంత గంభీరంగా ప్రార్థన చేస్తున్నాడో, అయ్యా వారానికి నేను ఇన్నిసార్లు ఉపవాసం ఉంటా, ఇదిగో నీవు నాకు ఇచ్చిన పుదీనాలో, జీలకర్రలో, సోపులో, ఇదిగో నాకు ఇచ్చిన వస్తువులు అన్నింటిలో నీకు ఏం తీసుకొచ్చేస్తున్నా, ఇదిగో ఇంతగా నేను ఉపవాసం ఉంటున్నా, ఎంత భక్తి చేస్తున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఇన్ని చెప్పాడా? ఇక్కడ బాగానే ఉందా? చివరికి ఏమన్నాడు తెలుసా వ్యక్తి? ఇదిగో ఈ సొంకరి వలె, మీకు తెలియదా ఈ మాటలు, ఇతని వలె నన్ను ఉంచనందుకు నీకు స్తోత్రం అని అన్నాడండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన ప్రార్థనలో మన గురించి దేవునికి చెప్పుకోవడం తప్పు కాదు, లేదా ఎదుటివారి క్షేమం గురించి దేవునికి చెప్పడం అసలు తప్పు కాదు. కానీ ఎదుటివారిని కించపరిచేటట్లుగా మన ప్రార్థన ఉండకూడదు. ఆమెను చెప్పండి. మన మనసు అలా ఉండకూడదు. ఆమెను చెప్పండి. ఎందుకో తెలుసా? మనమందరం ఎవరు? సాత్వికులు, దేవుని బిడ్డలం. మనల్ని చూసినప్పుడు దేవుని ఎరగని వారు ఏమంటారు తెలుసా? వీళ్ళు దేవుని బిడ్డలు అనేవాళ్ళు ఉంటారు. ఇంకా ఏమంటారు తెలుసా? వీళ్ళు ప్రార్థనోళ్ళు అని అంటారండి. మనకు అంత మంచి పేరు పెట్టాడు దేవుడు. దేవుని బిడ్డలు అంటారు మనల్ని చూడగానే, వీళ్ళు దేవుని బిడ్డలండి. ఒకవేళ వాళ్ళు నవ్వుతాలుగా అన్నా, ఒకవేళ మామూలుగా అన్నా సరే ఏమంటారు తెలుసా? వీళ్ళు దేవుని బిడ్డలు అంటారు కదా. ఆ దేవుని బిడ్డలమైన మనం ఆ దేవుని పోలిక మనలో ఉండాలి. ఆమెను చెప్పండి. ఆ దేవుని పోలిక ప్రకారం మనం నడిపించబడితే మన మనస్సు, మన ముఖం చూడగానే కనబడాలి వీళ్ళు సాత్వికులని. ఆమెను చెప్పండి. మనం ఇదిగో నేను దేవుని పోలికలో ఉన్నా అని మనం చెప్పక్కర్లా, దేవుని మాట నేను చెప్తున్నా అని నేను చెప్పక్కర్లా. మన మాట వినబడగానే, మన ప్రార్థన వినబడగానే, మన ముఖం చూడగానే చెప్పాలి వీళ్ళు దేవుని పోలికలో ఉన్నారని. ఆ విధంగా దేవుని పోలికలో మనం మార్చబడేటట్లుగా సాత్వికులుగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. సాత్వికమైన మనస్సుతో దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. సాత్వికమైన హృదయాన్ని దేవుడు మనకి కలుగు చేయునుగాక. ఈ రోజు నుంచి మన మాటలో సాత్వికం, మన చూపులో సాత్వికం, మన పనిలో సాత్వికం, మన నడవడికలో సాత్వికాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. అయ్యా నువ్వు ఎలాగ చెప్తావు, బాగా నడదు, నువ్వు చెప్పి వెళ్ళిపోతావు, కానీ మేము అలా ఉండడం కష్టం అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక్క మాట చెప్పనా? పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకోండి, దేవుని వాక్యాన్ని చదవడం మొదలు పెట్టండి. సాత్విక మనస్సు మీ హృదయాల్లోకి వచ్చేస్తుంది. మీరు వాక్యాన్ని చదువుతుండగానే సాత్వికమైనటువంటి ఆలోచనలు, సాత్వికమైన మనస్సు దేవుడు మీ హృదయాల్లో కలుగు చేయునుగాక. మన మాటలో దేవుణ్ణి చూపించే మాటగా ఉండాలండి. మన పలుకులు దేవుని, ఆయన స్వరాన్ని వినిపించే పలుకుగా ఉండాలి. మనం సాక్ష్యం చెప్పినా, పాట పాడినా, స్తుతించినా, ఆరాధించినా, వాక్యాన్ని చదివినా, వాక్యాన్ని బోధించినా సాత్వికమైన ఆలోచన కలిగి ఆయనను మాత్రమే కనపరిచే వ్యక్తులుగా మనము మార్చబడుదుము గాక. మోషే ఒకప్పుడు సాత్వికుడిగా ఉన్నాడో లేదు మీకు తెలుసు. ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటుంటేనే ఒక వ్యక్తిని చంపి ఇసుకలో కప్పెట్టేశాడండి. సాత్వికుడు అంటారా? చెప్పండి. ఒక వ్యక్తిని చంపేశాడండి, సాత్వికుడు అంటారా? ఈ రోజున అలాంటి వ్యక్తిని కూడా దేవుడు సాత్వికుడు ఎందుకు చేశాడో తెలుసా? 40 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. అదే కోపం, అదే రకమైనటువంటి ఉన్నటువంటి తనలో ఉన్నటువంటి ఆ కోపం రగులుతూ, నా ప్రజల్ని కాపాడాలని అన్న కోపం ఉంది, నా ప్రజలు రక్షించాలన్న ఆ ఉక్రోషం ఉంది. కానీ దేవుని వైపు చూడకోకుండా తన ఆలోచన ప్రకారంగా ఒక వ్యక్తిని చంపేసి ఇసుకలకు పాతి పెట్టేశాడు. తర్వాత మరలా ఇద్దరు పోట్లాడుకుంటుంటుంటే ఇశ్రాయేలు, అయ్యా ఎందుకు పోట్లాడుకుంటున్నారు మీరు సహోదరులుగా అంటే, మొన్న ఒకరిని చంపినట్లుగా మమ్మల్ని కూడా చంపి పాతి పెడదాం అనుకుంటున్నావా అనేప్పటికీ భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయాడండి. మిథ్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు దేవుడు సాత్వికు నేర్పించాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున ఎంతవరకు మనం ఎన్ని సంవత్సరాలు దేవునిలోకి వచ్చి, ఎన్ని సంవత్సరాలు దేవునిలోకి ఎదిగి, ఎన్ని సంవత్సరాలు వాక్యాన్ని విని, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి, ఎన్ని సంవత్సరాలు నేను కూడా మందిరానికి వెళ్ళి వస్తున్నానని చెప్పుకుని ఎన్ని సంవత్సరాలు అవుతున్నా మనలో సాత్వికం లేకపోతే, మన మాటలో సాత్వికం లేకపోయినా, మన నడిపింపులో సాత్వికం లేకపోయినా, మన ఆలోచనలో సాత్వికం లేకపోయినా
మన ఇరుగు పొరుగు వారు మనం చూసి ఏమంటారు తెలుసా? వీళ్ళకే సరైన భక్తి లేదండి, మనమేం వెళ్తాం ప్రార్థనకి. వీళ్ళకే సరైన మాట తీరలేదని మనమేం వెళ్తాం ప్రార్థనకు అనుకుంటారండి. ఈ రోజున వాక్యం ఇక్కడ వచ్చింది కనుక మీకు జ్ఞాపకం చేస్తున్నా. మనందరిలో ఈ రోజు నుంచి ఏ మనసు ఉండాలి? స్వరాలు అందరు గట్టిగా చెప్పండి. సాత్వికమైన మనస్సు మీరు, నేను, మనందరికీ ప్రభు దయచేయును గాక. అంటే నేనేదో గొప్పోడని చెప్పట్లా, మనందరిలో కూడా సాత్విక మనసు దేవుడు అనుగ్రహించాలి. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే మన మనుషులు అండి, కొన్నిసార్లు కోపాలు, అసూయలు, పగలు, కక్షలు, విభేదాలు, విమర్శలు ఎన్నెన్నో వస్తుంటాయి. ఎన్ని వచ్చినా సరే సాత్విక మనసులో వాటన్నిటిని జయించే వారిగా మనము మార్చబడదుము గాక. సాత్విక మనసుతో పోరాడుతూ ప్రభువు మనస్సును గెలుచుకునే వారిగా మనము మార్చబడదుము గాక. మోషేతో అన్నట్లుగా ఈ రోజున ఇక్కడ కూడి మాటలు వింటున్న నీతో, మీతో, నాతో దేవుడు మాట్లాడాలి. ఏమని? ఇదిగో ఫలానా వ్యక్తి నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని నీ గురించి సాక్ష్యం ప్రభు చెప్పాలి. ఇరుగు పొరుగు వారు చెప్పినా మనకేం వరకదండి. మనకు తెలిసిన వాళ్ళు నువ్వు గొప్పోడు అన్నా సరే మనకేం లాభం రాదు. దేవుడు మనల్ని మెచ్చుకునేటట్లుగా మన భక్తి మార్చబడును గాక. దేవుడు మనల్ని హెచ్చించేటట్లుగా మన జీవితం మార్చబడును గాక. దేవుడు మనల్ని ఘనపరిచేటట్లుగా మన బ్రతుకు మార్చబడును గాక. సాత్వికులు ధన్యులు, వారు ఏం చేస్తారంటండి? భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఈ రోజున ఈ సంవత్సరం ప్రభు ఇచ్చిన వాగ్దానం కూడా అదే. మీరు అడుగుబెట్టు ప్రతి స్థలమును నేను మీకు ఇస్తాను. ఈ రోజున మనం సాత్వికులుగా ఉంటే మనం అడుగుబెట్టిన స్థలంలో ఉన్నవారు ఒకవేళ కోపంగా ఉండేవాళ్ళు కావచ్చు, ఒకవేళ మనం అంటే గిట్టని వాళ్ళు కావచ్చు, కానీ నీ సాత్వికము, నా సాత్వికం, మన సాత్వికను బట్టి వారి మనస్సులు మార్చబడును గాక. ఈ రోజున మన ఇంట్లో భర్త మందిరానికి రావట్లేదా? ఆ భర్త మందిరానికి రావాలంటే మనం ఏం చేయాలి తెలుసా? సాత్వికమైన మనస్సుతో మనం ఆయన సంధిలో ప్రార్థన చేస్తుండాలండి. ఇలాగే ఒక తల్లట ప్రతిరోజు ఒక కుటుంబంలో తన భర్త మందిరానికి రావట్లేదని, రోజు తన భర్త ప్రార్థన చేసుకుంటే కూడా ఊరుకోడని తెల్లవారుజామున 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టిందంటండి. ఆ ప్రార్థనలో ఎలాంటి ప్రార్థన అంటే భర్తను తిట్టే రకమైన ప్రార్థన కాదు. దేవా, నా కుటుంబం రక్షించబడాలయ్యా, మేమందరం నీ రాకడ కొరకు సిద్ధపరచబడాలయ్యా, ఇదిగో నన్ను రక్షించావు కదా, నేను ఒక్కదాన్ని పరలోకంలో గుండి నా భర్త ఇక్కడ విడవబడితే నాకేం సంతోషం అయ్యా, నా కుటుంబం, నా బిడ్డలు అందరూ కూడా రక్షించబడాలి అని ప్రార్థన చేస్తుండగా ఒకరోజు తన భర్త విన్నాడంట. ఏం ప్రార్థన చేస్తుంది రోజు అని. ఆ ప్రార్థన విన్న తన భర్తకు ఒక ఆలోచన వచ్చింది. ఇంతకాలం నా కోసం, నా క్షేమం కోసం ప్రార్థన చేస్తుందా, నా రక్షణ కోసం ప్రార్థన చేస్తుందా, నశించిపోతున్న నా ఆత్మ కాపాడబడాలని ప్రార్థన చేస్తుందా అని ఆ సాత్వికమైన మనసు ద్వారా తన భర్త కూడా మందిరానికి నడిపించబడ్డాడు. ఆమె చెప్పండి. ఈ రోజున తన భర్తను మందిరానికి నడిపించాలంటే భార్య సాత్వికంతో ఉండాలి. ఒకవేళ తల్లిదండ్రులు మందిరానికి రాకుండా పిల్లలే వస్తున్నారా, ఆ పిల్లల ద్వారా తల్లిదండ్రులు మందిరానికి నడిపించబడాలంటే ఆ పిల్లలలో ఒక సాత్విక మనసు తల్లిదండ్రులు చూడాలి. ఈ రోజున మందిరానికి వచ్చి మందిరంలో ఉన్నప్పుడు మా ఆత్మీయ తండ్రి ఒక మాట అంటాడు, గుడిలో ఉన్నప్పుడు గుండ్రంగా, బయటికి వెళ్ళిన తర్వాత బల్లపరుపుగా మార్చబడతారంట. అలా మన భక్తి ఉండకూడదు. మందిరంలో ఉన్నప్పుడు పెద్ద ముసుగేసుకొని, మందిరంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి ఒకవేళ ప్రార్థన చేసి ఆరాధన చేసి చప్పట్లు కొట్టినా బయటికి వెళ్ళిన తర్వాత మనము దేవుని సందులో ఉన్నట్లుగానే బయట కూడా మనం ప్రవర్తించాలి. ఆమెను చెప్పండి. దేవుని సందులో ఎంత భక్తిగా ఉంటామండి, దేవుని సందులో ఎంత ప్రార్థన చేస్తామండి. దేవుని సందులో ఉన్నప్పుడు మనం అంటాం కదా లోకలకు మాట, ఈ పిల్లి కూడా పాలు తాగుద్దా అన్నట్టు ఉంటుందంట. లోకలకు మాట అంటారు కదా, నోట్లో వేలు పెట్టినా కొరకడేమో అన్నట్టు ఉంటామంట. కానీ బయటికి వెళ్తే తెలుస్తుంది మన ప్రతాపం. ఈ రోజున దేవుని సందులో ఉన్న మనం, దేవుని సన్నిధి, దేవుని ఆలయం, దేవుడు నాతో ఉన్నాడు అన్నప్పుడు ఎలా ఉంటున్నామో బయట ఉన్నప్పుడు కూడా దేవుడు మనతో ఉంటాడా ఉండడండి. మనం మాట్లాడేటప్పుడు దేవుడు ఉంటాడా ఉండడండి. ఇప్పుడు కొన్నిసార్లు వాక్యం చెప్పనంత వరకు, ఆరాధన జరిగేంత వరకు దేవుడు ఉన్నాడు అంటారు. కానీ వాక్యం చెప్పేటప్పుడు దేవుడు ఉన్నాడని ఎందుకు గ్రహించం? వాక్యం చెప్పేటప్పుడు కొన్నిసార్లు లోకపు మాటలు, లోకపు ముచ్చట్లు, లోకపు వ్యవహారం అంతా వాక్యంలోకి వస్తూ ఉంటుంది కదా. దేవుడు ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉంటాడు. 2-3 ఎక్కడ ఆయన నామం పేరట కూడుకుని ఉంటే అక్కడ వారి మధ్యలో ఆయన ఉన్నాడు. ఈ రోజున వాక్యం బోధించేది మనిషి కాదండి, మనిషి సామాన్యమైనటువంటి ఒక పరికరం అంతే. మనిషి సామాన్యమైన ఆయన చేతిలో ఒక పరికరం. ఆయన మాట్లాడుకుంటాడు, ఆయన నిలబెడతాడు, ఆయనే మిమ్మల్ని దర్శిస్తాడు.
ఈ రోజున మీరు ఎలా మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడో తెలుసా? మీరందరూ కూడా ఎలా మార్చబడాలి? సాత్వికులుగా మీరు మార్చబడుదురుగాక. అలా మీరు మార్చబడితే, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది కదా, ఒక భార్య అంట తన భర్తను మందిరాన్ని నడిపించుకోవాలన్నా, విశ్వాసిగా మార్చబడాలన్నా తన ప్రవర్తనే, యోగ్యమైన ప్రవర్తన, యోగ్యమైనటువంటి తన జీవితం తన భర్తని, ఒకవేళ దేవుని ద్వేషించే భర్త అయినా సరే మందిరానికి నడిపించబడేట్లుగా నీ సాత్వికం మార్చబడును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో సాత్వికం అని అంటే ఇది ఒక షర్టు కాదు. సాత్వికం అంటే ఇది ఒక వస్త్రం కాదు. ఇదిగో మందిరంలో ఉన్నాను కాబట్టి బతికిపోయావు, లేదంటే నీ అంత చూస్తా అనేవాళ్ళు కూడా ఉంటారు. ఈరోజు రక్షణ పొందుకున్నాను కాబట్టి ఊరుకుంటున్నా, లేకపోతే రక్షణ కాసేపు పక్కన పెడితే. ఈ రోజున దేవుని సంధిలో ఉన్న మన మందిరానికి ఒక తల్లి వచ్చేదండి, మీకు చెప్పాను లేదు చెప్పలేదు. ఆవిడ అసలు ఎంతగా గొడవలంటే ముందు ఉండేదంటే, ఆమెను చూస్తే మగవాళ్ళు కూడా భయపడేవాళ్ళు అన్నట్టు, అంత గొడవలు. కానీ దేవుని సంధికి వచ్చిందండి, వచ్చి వెనక్కి కూర్చుని వెళ్ళిపోయేది. అలా వెళ్ళిపోతున్న తల్లి కొంతకాలానికి వచ్చి మాట్లాడడం, ప్రార్థన చేయించుకోవటం, వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేయించడం, పరిస్థితులన్నీ మార్చబడిపోయాయి. వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి విధమైనటువంటి ఆటంకాలను తొలగించబడ్డాయి. కుటుంబం క్షేమంగా నెమ్మదిగా జీవిస్తున్నారు. అయితే ఈ రోజున ఆ తల్లి రక్షణ పొందుకొని జీవిస్తుంది. ఆ తల్లిని ఒక రోజున జరిగిన సందర్భంలో అక్కడున్న వాళ్ళు చెప్పారు, ఇంతవరకు ఉన్నటువంటి తల్లి అయితే ఈ పాటికి ఎంత గొడవ చేసేదో. ఆమె మీదకి నిందొచ్చింది. ఎవరిదో ఫోన్ పోగొట్టుకుంటే ఈమె దొరికితే ఈమె దొంగిలించింది అన్నారు. కానీ ఆమె ఫోన్ నాకు దొరికిందని నాకు ఫోన్ చేసి చెప్పింది, అయ్యా పలానా వాళ్ళ ఫోన్ దొరికింది, దీన్ని ఎలాగా నాకు తీయాలో తెలియదు, ఇదిగో దీని ఫోన్ వచ్చినప్పుడు ఎత్తి చెప్పాను నా దగ్గర ఉందని. వాళ్ళేమో నేను దొంగతనం చేశాను అంటున్నారు అని నాకు అన్నీ చెప్తే, అమ్మ ఏం కంగారు పడక ఎవరి దగ్గర వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళు వస్తారులని చెప్తే, ఆ తర్వాత వాళ్ళందరూ నువ్వు దొంగతనం చేసావని అని ఆమె నింద వేసినా సరే ఏమి మాట్లాడకుండా ఉంటే మా పక్కన వాళ్ళు చెప్తున్నారు, అసలు ఇంతవరకు ఉన్నటువంటి మనిషి అయితే ఈ పాటికి వాళ్ళని ఎవరు నిలబడినిచ్చేది కాదండి, అసలు ఎలా మార్చబడిందో అర్థం కాలేదు అని అంటున్నారు. ఈ రోజున ఈమెను బట్టి నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము దేవుని సంధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ మనలో సాత్వికం కనబడకపోతే ఇతరులు ఎలా దేవునిని నమ్ముతారు? దేవుని సంధికి ఎలా వస్తారు? దేవుని ఎలా ఆశ్రయిస్తారు? దేవుని మీద ఎలా ఆధారపడతారు? ఈ రోజున వాక్యం వింటున్న మీరు వాక్యాన్ని ప్రకటించే వారిగా మార్చబడాలి. వాక్యాన్ని వింటున్న మీరు మీ సాక్ష్యాన్ని అనేకుల ఎదుట ప్రకటించే వారిగా మార్చబడాలి. వాక్యాన్ని వింటున్న మీ ద్వారా నశించిపోతున్న అనేక ఆత్మలు మీ ద్వారా పట్టబడేటట్లుగా, దేవుని బిడ్డలుగా మార్చబడేటట్లుగా మీరు మార్చబడాలి అని అంటే మీలో ఏముండాలి? అట్టి సాత్వికమైన మనసు దేవుడు మీకు దయచేయునుగాక. అట్టి సాత్వికమైన హృదయం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఎక్కువసేపు నేను ప్రస్తావించట్లేదు కానీ ఒకే ఒక మాట మీకు జ్ఞాపకం చేశా. సాత్వికమైన మనస్సు కలిగిన వారు ఎవరంట? వాళ్ళు ధన్యులు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఒక్కొక్క మాట మీరు చదువుతున్నారు కదా. ఆత్మ విషయమై దీనులైన వారు, తర్వాత దుఃఖపడేవారు, సాత్వికులు. ఈ రోజున మీరు ధన్యులుగా మార్చబడాలి. ఇదిగో ఈ ఈ ఈ వచనాల్లో ఉన్న ఈ 7 మాటలు 8 మాటలు ఉన్న ఇవన్నీ పూర్తయ్యే లోపుగా మీ కుటుంబాలు ధన్యమైన కుటుంబాలుగా మార్చబడును గాక. మీ వ్యక్తిగత జీవితం ధన్యమైన జీవితంగా మార్చబడును గాక. మీ ఆధ్యాత్మిక జీవితం ధన్యమైన జీవితంగా మార్చబడును గాక. మిమ్మల్ని చూసిన వాళ్ళు ఇంతవరకు కోపదారి అని అన్నారేమోనండి. మిమ్మల్ని చూసిన వారు ఈవిడ అని తలదిప్పుకున్నారేమో. కానీ ఈ రోజు నుంచి ఈవిడ ధన్యురాలు అని చెప్పగలిగేట్లుగా మీరు మార్చబడుదురు గాక. మీ వ్యక్తిగత జీవితం మీరు ధన్యులని మీరు చెప్పనవసరంలా, మిమ్మల్ని చూసిన వారు దేవుని నామంలో మీరు ధన్యులని చెప్పగలిగేట్లుగా మీ ప్రవర్తన మార్చబడును గాక. మీ స్థితి మార్చబడును గాక. మీ మాట మార్చబడును గాక. మీ పరిస్థితులన్నిటిని ప్రభువు మార్చును గాక. ఈ రోజైనా ఈ మాటలు విన్న తర్వాత ఒక్క క్షణం ప్రయాసపడి మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ధన్యులుగా చేయబోతున్నాడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన సమృద్ధితో నింపబోతున్నాడు. ఆయన యొద్దకు వచ్చిన వారికి ఆయన నేర్పిస్తున్నాడండి. ఆత్మ విషయమై మీరు దీనులుగా ఉండండి తప్ప, ఇదిగో శరీర విషయంలో దీనులు కాదు, ఆత్మ విషయంలో దీనులుగా ఉండండి. అన్ని విషయాలు మీరు ధన్యులుగా మార్చబడబోతున్నారు. ఆత్మ విషయంలో దీనులుగా ఉంటే చాలండి. ఏం స్వతంత్రించుకుంటాం? ఆత్మ విషయంలో దీనులుగా ఉంటే భూలోకం కాదండి, పరలోకాన్ని మనం స్వతంత్రించుకోబోతున్నాం. ఆమెన్ చెప్పండి. పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే గడిచిన వారం చెప్పాను కదా, ఎప్పుడు మాటలు చెప్పినట్టున్నాను. ఇంత డబ్బు పెట్టి మీరు కొనుక్కోండి, ఇంత టికెట్ పెట్టి మీరు తెచ్చుకోండి అని అనవసరంలా. మీరు ఎలా ఉండాలి చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. ఆత్మ విషయమే దీనులుగా ఉంటే చాలు, పరలోక రాజ్యమే మీ సొంతం దేవుడు చేయబోతున్నాడు.
పరలోక రాజ్యానికి మిమ్మల్ని హక్కుదారులకు దేవుడు మార్చును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న మీ జీవితాల్లో మీరు ధన్యులు అని మీరు పిలువబడాలని నా ఆశ. మీరు ధన్యులుగా మార్చబడాలని నా కోరిక. మీరు ధన్యులుగా తీర్చిదిద్దబడేటట్లుగా దేవుడు మీ ఆత్మీయ జీవితాన్ని మార్చునుగాక. ఆత్మ విషయమే మీరు దీనులుగా, దుఃఖపడేవారు మీరు ధన్యులుగా, దేవుడే మిమ్మల్ని ఓదార్చేవారిగా, సాత్వికమైన హృదయం కలిగిన వారికి మీరు మార్చబడుదురుగాక. మీ సాత్వికాన్ని చూసి మీ బిడ్డలు మార్చబడాలి. మీ సాత్వికాన్ని బట్టి మీ ఇరుగు పొరుగు వారు మార్చబడాలి. మీ సాత్వికాన్ని బట్టి మీరు పని చేసే స్థలంలో ఉన్నవారు ఆలోచించాలి, ఇదేంటి నిన్నటి వ్యక్తేనా ఈమె, నిన్న మాట్లాడిన వ్యక్తేనా ఈమె అని మిమ్మల్ని చూసిన వారు ఆశ్చర్యపడేటట్లుగా మీ సాత్వికం దేవుడు ఈ రోజు నుంచి మార్చునుగాక. ఒకవేళ ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితి ఉన్నా ఈ రోజు నుంచి ప్రభు మిమ్మల్ని సాత్వికులుగా తీర్చిదిద్దునుగాక. ఆమేన్. ఈ రోజు నుంచి ఒక చిన్న తీర్మానం చేసుకుంటారా? ఏమని? నేను సాత్వికునిగా మార్చబడాలయ్యా. నా ఇంట్లో నేను సాత్వికురాలుగా మార్చబడాలి. నా పిల్లల విషయంలో నేను సాత్వికురాలుగా మార్చబడాలి. నా ఇరుగు పొరుగు వారి విషయంలో నేను ఒక సాత్వికురాలుగా మార్చబడాలి. నా బంధువుల మధ్య నేను ఒక సాత్వికురాలుగా మార్చబడాలి. నా కుటుంబస్తుల మధ్య నేను ఒక సాత్వికురాలుగా మార్చబడాలని చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు తలలు వంచండి. అవకాశం ఉంటే మోకరించండి, ప్రార్థన చేసుకోండి. ప్రభు ఒక్కొక్క వారం ఒక్కొక్క మాటని మీకు తెలియచేస్తూ ఆయన మాట్లాడుతూనే వస్తున్నాడు. ఇంతవరకు ఏ విషయంలో ప్రయాసలతో ఉన్నారు, ఏ విషయాల్లో పోరాటాల్లో ఉన్నారు, ఆయన యొద్దకు రండి. ఆయన యొద్దకు రండి. ఆయన మీకు విశ్రాంతిని కలుగు చేస్తాడు. ఆయన మీకు నెమ్మదిని కలుగు చేస్తాడు. ఆయన మీకు ప్రశాంతతను కలుగు చేస్తాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మీ జీవితాల్లో ఒక్క క్షణం, అయ్యా ఆత్మ విషయమై నేను దీనులుగా మార్చబడేట్లుగా, ధన్యులుగా మార్చబడేట్లుగా నన్ను స్థిరపరచవా. పరలోకాన్ని నేను స్వతంత్రించుకునేటట్లుగా నన్ను బలపరచవా. దుఃఖపడుతున్న మీరు ధన్యులు. అమ్మా, ఏ దుఃఖంతో ఇక్కడ ఉన్నారో, బిడ్డల విషయమైన దుఃఖమా, భర్త విషయమైన దుఃఖమా, అప్పుల విషయమైన దుఃఖమా, ఆర్థిక ఇబ్బందుల విషయమైన దుఃఖమా, నా పిల్లల్ని ఎలా చదివించుకోవాలో అనే దుఃఖమా, ప్రతిరోజు పోరాటాలు అనే దుఃఖమా, నువ్వు ఎంత మేలు చేస్తున్నా నిన్ను అంతగా కించపరుస్తున్నారు అనే దుఃఖమా, నేను వాళ్ళకి ఎన్నో రకాలుగా మేలు చేశానండి, నన్ను చిన్న చూపు చూస్తున్నారు, నేను ఎన్నో రకాలుగా వారికి సహాయపడ్డానండి, అయినా నన్ను పట్టించుకోవట్లేదు అనే దుఃఖంతో ఉన్నావా? దుఃఖపడేవారు ధన్యులు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఈ రోజున నీవు దుఃఖపడుతుంటే ఎవరో వచ్చి నిన్ను ఓదార్చడం కాదు, నా ప్రభువే వచ్చి నిన్ను ఓదార్స్తున్నాడు. సాత్వికులు ధన్యులు, వారు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఈ రోజున సాత్వికులుగా నీవు మార్చబడగలిగితే, సాత్వికులుగా నీవు నడిపించబడగలిగితే, సాత్వికులుగా నీవు జీవించగలిగితే నీవు ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుంటావు. నీవు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని దేవుడు నీకు సొత్తుగా, స్వాధీనంగా మారుస్తాడు. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన, ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా, నన్ను సాత్వికునిగా మార్చయ్యా, నన్ను సాత్వికునిగా నిలబెట్టయ్యా. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నీవే లేకపోతే నేను జీవించలేను, నీవే లేకపోతే నేను బ్రతుకలేను, నీవే లేకపోతే నేను ఊహించలేను, నీవే లేకపోతే నేను లేనే లేను. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము,
చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం, నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము. నిన్ను చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. స్వరాలెత్తి చివరికి ఒకసారి పలుకుదాం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి జీవంగలమయ యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన మాసాలన్నీ కంచివేసి కాపాడి నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచినందుకు వందనాలు. ఇదిగో 7వ మాసంలో ఆఖరి ఆదివారం వరకు నడిపించారు, అందును బట్టి వందనాలయ్యా. ఈ ప్రజల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ రాకడ కొరకు రాజ్యం కొరకు ఆయత్తపరచండి. వారి సమస్యలన్నిటి నుంచి మీరు విడుదల కలుగు చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, వారు ఏ సమస్యలతో చిక్కుబడి ఉన్నారో వారి సమస్యలకు ఒక విడుదల కలుగునట్లుగా మీరే కార్యం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా, కనికరించండి, కృప చూపించండి. చిన్నపిల్లల చదువుల విషయంలో మీరు కార్యం చేయండి. ఇదిగో భర్తలు చేస్తున్న ఉద్యోగ విషయంలో మీరు కార్యం చేయండి. వ్యవసాయదారులను మీరు దీవించండి అయ్యా, కనికరించండి, కృప చూపించండి. ఆత్మీయ తల్లిదండ్రులను మీరు బలపరచండి. ఈ వారంలో జరగబోయే సభలన్నీ జయకరంగా జరిగించండి. మరి విశేషంగా మరొక నెలలోనికి ప్రవేశించబోతుండగా ఆ స్త్రీల ఉపవాస ప్రార్థన అంతా దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రతి ఒక్కరి జీవితంలో నూతన క్రియ జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మరుసటి వారంలో వారంతా సాక్షులుగా నిలబడేటట్లుగా మీరు కృప చూపించండి. ఎంతమంది అయితే అనారోగ్యం చేత బాధపడుతున్నారో వారందరికీ మీరు స్వస్థతనివ్వండి, విడుదలనివ్వండి, అభిషేకాన్ని ఇవ్వండి. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి ఒక్క నరాల్లోనికి మీ శక్తి, సత్తువ, ఓపిక వెళ్ళి వారు బలపరచబడినట్లుగా మీరే కార్యం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును, మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును, ఈ దినాన ఆయన సన్నిధిలో కూడొచ్చిన ప్రతి వానికిని, వారి కుటుంబాలకును, ఈ వారంలో వారు చేసే ప్రతి ఒక్క పనిపాట్లకును, వెళ్ళే ప్రతి ఒక్క మార్గాలకును, బిడ్డల చదువులకును, వారి ఆరోగ్యాలకును కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్.